కృష్ణాంజనేయులు గారు జాయిన్ అవుతా ఉన్నారు. టీడీపీ నుంచి చిట్టిబాబు గారు జాయిన్ అవుతారు కాసేపట్లో. సో మాట్లాడదాం మనం ప్రతి ఒక్కటి. ముందుగా వైఎస్ఆర్సీపీ పార్టీ నేత దగ్గర నుంచి తెలుసుకుందాం. రామారావు గారు, ఏంటి శంకర్ విలాస్ ఫ్లైఓవర్కి మీరు నిజంగానే ఆ ఫ్లైఓవర్ పనులు జరగకుండా, ఫ్లైఓవర్ గుంటూరులో రాకుండా మీరు కుట్ర పడుతూ ఉన్నారా? వాస్తవమేనా? రామారావు గారు మ్యూట్లో ఉన్నారు. ఇక్కడ ఒక అంశం మనం గమనించాలి. ఏంటంటే మొట్టమొదట ఈ యొక్క శంకర విలాస్ ఫ్లైఓవర్ ప్రతిపాదన ఏం చేశారనేది కూడా మనం గమనించాలండి. 98 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులు వచ్చినాయి. 1.5 కిలోమీటర్ల విస్తరణ, 1.5 కిలోమీటర్ల లెంగ్త్ తోటి మేము నిర్మిస్తామని ప్రపోజ్ చేశారు. అట్లాగే రైల్వే అండర్ బ్రిడ్జ్ కూడా ఏదైతే జీజీహెచ్కి వెళ్ళడానికి అనుకూలంగా కూడా మేము చేస్తాము ప్రతిపాదన అని చెప్పినటువంటి అధికారులు ప్రజలకు చెప్పినటువంటి అంశం అదే. కానీ ఇప్పుడు దాన్ని నిధులు చాలవనేటటువంటి నెపంతో కేవలం 930 మీటర్లకే మార్చడం కరెక్ట్ కాదు కదండి. అంటే ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకతని అది వైసీపీకి ఎట్లా ఆపాదిస్తారండి? అంటే ప్రభుత్వం మీద ఏ వ్యతిరేకత వచ్చినా అంటే మీరు అనేటువంటి మాట ఏంటంటే కిలోమీటర్న్నర ఫ్లైఓవర్ ఎందుకు కిలోమీటర్ కంటే తక్కువ అయింది అనేది మీ మేజర్ క్వశ్చన్. ఈ విషయం చెప్తున్నానండి. అట్లాగే ఈ యొక్క విస్తరణ సమయంలో వాళ్ళ యొక్క ఆకాంక్షలు కూడా మనం తీసుకోవాలి కదండి. ఏదైతే నష్టపోతున్నటువంటి వాళ్ళకి ఒక ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి కదా మనకి, ఇక్కడ కాన్స్టిట్యూషన్ పరంగా వచ్చినాయి కదా, ఆ హక్కులను కూడా మనము గమనించి చేసుకోవాలి. గతంలో కూడా దీని మీద చాలా చర్చలు, హైకోర్టు ఇవన్నీ కూడా వివాదాలు నడిచినటువంటి పరిస్థితులు, అందరికీ మేలైనటువంటి పద్ధతులు, నిర్ణయాలు తీసుకొని వాళ్ళతోటి పలు దఫాలుగా చర్చ పెట్టి చేస్తే మంచిగా ఉంటుంది అనేది మా అభిప్రాయం అండి. రైట్, వద్దాం ఒకసారి నేను వేణుగోపాల్ గారి దగ్గరికి వెళ్తా. వేణుగోపాల్ గారు, మీరు వైఎస్ఆర్సీపీ నేత చెప్పినటువంటి స్టేట్మెంట్స్ విన్నారు. అవినాష్ గారు సార్? అవునండి సార్. అవినాష్ గారు, మీకు అదే విధంగా ప్యానెల్లో పాల్గొంటున్న వివిధ రాజకీయ పార్టీ నాయకులందరికీ, అదే విధంగా 360 ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. అవినాష్ గారు, గత ప్రభుత్వంలో ఏదైతే 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నా కూడా అప్పుడు గుంటూరు అనే దానిపైన ఏ మాత్రం దృష్టి కేంద్రీకరించకుండా అభివృద్ధి పైన ఏది వాళ్ళ అక్రమాలు, వాళ్ళ అవినీతులు, ఏదైతే వాళ్ళు పార్టీని విమర్శిస్తారో వాళ్ళ అన్పార్లమెంటరీ వార్డ్స్ వాడుకుంటూ వాళ్ళు 5 సంవత్సరాలు కాలయాపన చేసేసి, ఏదైతే 2017లో ఏదైతే గల్లా జయదేవ్ గారు ఎంపీగా ఉండేటప్పుడు ఈ ప్రపోజల్ టీడీపీ ప్రభుత్వంలో రావడం జరిగింది. ఏదైతే శంకర్ విలాస్ ఫ్లైఓవర్, దాన్ని ఆ రోజే కోర్టుకు పోయింది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఆ రోజే కోర్టుకు పోయి ఏ విధంగానో ఒక విధంగా గుంటూరు అభివృద్ధి చెందకూడదు, గుంటూరు అనే ప్రాంతం అవినీతితో అక్రమాలతో వెలిగిపోవాలే కానీ అక్కడ ఏమాత్రం అభివృద్ధి జరగకూడదని ఆ రోజే వైఎస్ఆర్ పార్టీ నడుము బిగించింది. ఆ రోజు కోర్టుకు వేస్తే ఈ రోజు కోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది దాన్ని కట్టమని చెప్పేసి. అలాంటి ప్రాజెక్ట్ ని వీరు 5 సంవత్సరాలు ఆ ప్రాజెక్ట్ పైన ఏ మాత్రము ఇంట్రెస్ట్ చూపించకుండా దాన్ని ఏదో ఒక విధంగా ఆపాలి. ఆపకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీకి గుంటూరులో పుట్టగతులు ఉండదు. ఈ రోజు రాష్ట్రం మొత్తం ఏదైతే 175 నియోజకవర్గాల్లో 151 సీట్లు పెద్ద ఎత్తున ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇస్తే 2019 నుంచి 2024 వరకు రాష్ట్రం కానీ ఇదే గుంటూరు కానీ ఏ మాత్రం అభివృద్ధి చేయకుండా వాళ్ళ అవినీతితో, వాళ్ళ అక్రమాలతో ఎమ్మెల్యేలు పీకల దాకా అవినీతి చేసి ఎక్కడ అభివృద్ధికి నోచుకోకపోతే ఈ రోజు 151 సీట్లు 11 సీట్లకు రావచ్చుంది. అలాంటి పార్టీ మళ్ళీ ఈ రోజు గుంటూరు అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. ఇంకా వీళ్ళు ఏదైతే మేల్కోలేదు, ఇంకా అభివృద్ధిని వేరే వాళ్ళు చేయకూడదు, మనము చేయకూడదు, వేరే వాళ్ళు చేస్తే అడ్డుకుంటాం అనే ప్రయత్నంలో తప్ప ఇక్కడ ఎక్కడా కానీ ప్రజలు శ్రేయస్సు అనేది లేదు. ఈరోజు మేము చెప్తున్నాం, ఆర్ఓబి ఏదైతే 8వ లైన్ వద్ద ఆగిపోతే తమ షాపులు ఏదైతే తమ షాపులు ఏవైతే ఉన్నాయో అవి మోసుకుపోతాయి అని చెప్పేసి వాళ్ళకు ఒక భయభ్రాంతులు కలిగించి అక్కడ ప్రజలకి దాన్ని అంబేద్కర్ వరకు తీసుకొని పోవాలి, ఏదైతే బ్రిడ్జి అంబేద్కర్ జంక్షన్ వరకు తీసుకెళ్లాలని చెప్పేసి అక్కడిని ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఏదైతే వ్యాపార సంస్థలు చేస్తున్నాయో వాళ్ళపైన రెచ్చగొట్టి దానికి ఒక జేఏసీ ముసుగులో ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తున్న దురాచార ఏదైతే దుశ్చర్యలకి ఖచ్చితంగా అక్కడ ప్రజలు బుద్ధి చెప్తారు. ఎక్కడ కానీ అభివృద్ధికి నోచుకోకుండా గత ప్రభుత్వం చూసాం, 41% 41% ఓట్లు ఇచ్చి 150% ఓట్లు ఇస్తే
151 సీట్లు ఇస్తే ఏ విధంగా ఎక్కడ కానీ ఇచ్చిన హామీలు కానీ ఏదైతే సిపిఎస్ చెప్పారు ఆ సిపిఎస్ ని ఏ రోజు కానీ ఎంప్లాయీస్ తో కూర్చోబెట్టి ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చర్చలు చేయాల. సజ్జల రామకృష్ణారెడ్డి గారు చర్చలు చేయడము, ఆ చర్చలు ముగిసిపోవడము, వాళ్ళని అట్టే 5 సంవత్సరాలు హింసించడము. ఈ రోజు ఏం పరిస్థితి వచ్చింది? 11 సీట్లకు వచ్చింది. ఎక్కడ కానీ అభివృద్ధి ఉండదు, ఎక్కడ కానీ ఇచ్చిన మాట పైన కట్టుబడే ఉండదు. అదే విధంగా ఏదైతే ఇది చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఈరోజు అమ్మఒడి 2 పిల్లలకి అన్నారు, అదే లేదు. ప్రత్యేక హోదా అన్నారు, అది లేదు. జలయజ్ఞం పేరుతో 8,000 కోట్లు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఇస్తే కనీసం ఆ ప్రాజెక్టుకి గ్రీజు పూసే పరిస్థితి లేదు. ఇలాంటివన్నీ చేశారు. అభివృద్ధి చేయలేదు, సంక్షేమము, అవకతవకలు సంక్షేమము, అన్ని అన్యాయాలు, అక్రమాలు, బూతులు మాట్లాడుకుంటూ 5 సంవత్సరాల ప్రభుత్వం నడిపేసి ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే 1,250 కోట్లు ఈరోజు గుంటూరు ప్రాంతాన్ని అభివృద్ధి కోసం తీసుకొని వస్తే ఎక్కడ వీళ్ళ మనుగడ, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ మనుగడ సాగదు, ఇంకా వాళ్ళు నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి దాన్ని ఎట్టో ఒక అడ్డుకోవాలి. కోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత వీళ్ళు ఎందుకు అడ్డుకుంటున్నారు? జేఏసీ ముసుగులో ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు? గత 5 సంవత్సరాలు మీరు కాలేదు, ఇప్పుడు సంవత్సరానికి అన్ని రిపోర్ట్స్ ఏదైతే 26 కంతా పూర్తి చేయాలని కేంద్ర మంత్రి ఏదైతే బ్రహ్మసాని చంద్రశేఖర్ కూడా 6 నెలల ముందే ప్రకటించారు. వేణుగోపాల్ గారు ఒక ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఇందాక రామారావు గారు అన్నట్టుగా 1.5 కిలోమీటర్లు ఉన్నది, ఇప్పుడు 900 మీటర్లు 960 మీటర్ల వరకు ఎందుకు వచ్చి ఆగుతోంది? ఎందుకు ఇంతకుముందు ప్రపోజ్డ్ మాత్రం 1.5 కిలోమీటర్ ఎందుకు అయ్యింది? వాళ్ళు చెప్పడం ఏమరంటే అక్కడ షాపులు అక్కడ వరకు ఏదైతే ఆర్ఓబి 8వ లైన్ వద్దకు ఆగిపోతే తమ షాపులకు మూసుకుపోతాయంట. దానివల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇంకా పెంచాలనే ప్రయత్నం చేస్తున్నారు. అనవసరము అంటే ఇప్పుడు కేంద్రము ఏదైతే నిధులు ఇస్తా ఉందంటే దాని పకడ్బందీగా ఎక్కడ ఖర్చు పెట్టాలో ఆడు ఖర్చు పెడుతుంది. అంతేగాని వీళ్ళ ఆరోపణలు, వీళ్ళు ఏదైతే ఈ పని జరగకూడదని ఏదో ఒక ఆరోపణలు చేసి దాన్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తే దానికి 200 కోట్లు కావాలంట. వీళ్ళు చెప్పేది ఆ బ్రిడ్జికి 200 కోట్లు కావాలంట. 98 కోట్లు శాంక్షన్ చేసి ఏదైతే కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము అందరం కూర్చొని ఏదైతే ఒక ప్లాన్ గీసి దాన్ని ఏ విధంగా ప్రజలకు ఇబ్బంది కాకుండా తీసుకెళ్లాలో అంతవరకు చేశారు. ఆ 98 కోట్లు సరిపోదట. 200 కోట్లు తెచ్చి అంబేద్కర్ విగ్రహం వరకు, ఏదైతే అంబేద్కర్ జంక్షన్ వరకు తీసుకెళ్లాలంటారు. ఇక్కడ ప్రజలను తప్పుదోవ పట్టించడం తప్ప దీంట్లో ఏమన్నా ప్రజలకు మేలు జరిగేది ఉందా? ఒక్కటండి, అంటే ఇప్పుడు జంక్షన్స్, మేజర్ జంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడి వరకు ఫ్లైఓవర్ తీసుకెళ్లడం వల్ల లాభాలే జరుగుతాయి తప్ప నాకు తెలిసి నష్టాలు అయితే ఏముండవు. ఎందుకంటే ఒక మాట నేను చెప్తా వేణుగోపాల్ గారు, ఒక మాట. డెవలప్మెంట్లో భాగంగా ప్రతి ఊరు, ప్రతి విలేజ్ కాకుండా ఏదైతే టైర్ 1, 2, 3, 4 ఈ టైర్ 2, టైర్ 3, టైర్ 4 సిటీస్ ఉంటాయో డెవలప్మెంట్ ఈజ్ ఇన్నోవేటబుల్ సార్. ఇవాళ విజయవాడ పరిస్థితో లేదంటే గుంటూరు పరిస్థితో కేవలం ఒక 2-3 రోడ్ల మధ్యలోనే ఉంది. అటు పోతే బెంచ్ సర్కిల్, ఇటు పోతే ఎంజీ సర్కిల్, ఇంకోటి ఈ రెండు రోడ్ల మధ్యలోనే ఉంది. వీటి స్థాయి పెంచుకొని ఆ ఊర్ల యొక్క స్థాయి పెరగాలి కదా. ఒకప్పుడు హైదరాబాద్ చాలా చిన్నదండి, ఇవాళ చూసుకుంటే డబుల్-ఆర్ వరకు వస్తున్నాయి సార్. ఇప్పుడు ఇంకోటి మనం ఆలోచన చేయాలి. 1,250 కోట్లు ఖర్చు పెడుతున్నారంటే రింగ్ రోడ్ వస్తా ఉంది, అదే విధంగా ఫ్లైఓవర్ తో పాటు రింగ్ రోడ్ కూడా వస్తా ఉంది. రింగ్ రోడ్డు ఇంకా కొన్ని ప్రతిపాదనలు ఉన్నాయి. రోడ్డు NH హైవే అన్ని ప్రతిపాదన అంటే ప్రతి ఒక్కటి గుంటూరులో దూరిపోయేటట్టుగా అవసరం లేదు. NH హైవే వస్తా ఉంది, అదే విధంగా రింగ్ రోడ్ వస్తా ఉంది, దాంతో పాటు ఇది కూడా వస్తుంది లోకల్ ఇబ్బంది లేకుండా. ఓకే, ఇప్పుడు ఒక కేంద్రము ఇంజనీర్ పెట్టి దాన్ని ప్లాన్ చేసి ఒక మూవ్ అవుతుంది అంటే అంత ఇదిగా పోదు కదా గుడ్డిగా. ఖచ్చితంగా ఇది ఎంత వరకు అవసరమో అంతవరకు ఖర్చు పెడతాది. దాన్ని 98 కోట్లు కాదు, మాకు 200 కోట్లు కావాలి, ఇంకొక కిలోమీటర్ పెరగాలి అంటే దీన్ని ఏదో ఒక విధంగా ఆపాలనే ప్రయత్నం. దీన్ని ఏదో ఒకటి ఆపకపోతే ఎన్డీఏ ప్రభుత్వానికి పేరు వస్తుంది, మా పార్టీకి పతనం అయిపోతుంది. మేము 5 సంవత్సరాలు చేయలేదు కదా, వాళ్ళు చేస్తే వాళ్ళకి క్రెడిట్ వస్తుంది అని ఒక ఆలోచన తప్ప ఇంక వేరే ఏముంది? ఇప్పుడు అక్కడ NH హైవే వస్తుంది, రింగ్ రోడ్ వస్తుంది, అదే విధంగా శంకర్ విలాస్ ఫ్లైఓవర్ వస్తుంది. దాదాపు ఇప్పటి వరకు 250 కోట్లు శాంక్షన్ అయ్యి పనులు జరుగుతున్నాయి. ఎందుకు వీళ్ళు ఈ విధంగా అడ్డుపడుతున్నారు? రైట్, సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్. నేను ఒకసారి కృష్ణాంజనేయులు గారి దగ్గరికి వెళ్తా. కృష్ణాంజనేయులు గారు సార్, ఏంటి ఇప్పుడు 2 పార్టీలు వాళ్ళ స్టేట్మెంట్స్ చెప్తా ఉన్నారు. డెవలప్మెంట్ మేము చేస్తూ ఉంటే అడ్డుపడుతున్నటువంటిది వైఎస్ఆర్సీపీ అనేటువంటి మాట చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు. ఇటేమో
టీడీపీ ఏదైతే కూటమి ఉందో కూటమి సరిగా చేయట్లేదు కాబట్టే మేము డెవలప్మెంట్ మీరు చేస్తున్నటువంటి ఫ్లైఓవర్ని ఎక్స్టెండ్ చేయమని మేము కోరుతా ఉన్నాం తప్ప మేమేం అడ్డుపడట్లేదు కదా అనేటువంటి మాట వాళ్ళు అంటా ఉన్నారు. దీంట్లో వాస్తవం ఏంది? అసలు ఈ శంకర్ విలాస్ ఫ్లైఓవర్ పైన ఎందుకు ఇంత? అవినాష్ గారు నమస్తే. ఛానల్ మెంబర్స్ కూడా నమస్కారం. ఇక్కడ మనము గమనించాల్సినటువంటి అంశాలు, ఒకటి రాజకీయ అంశంగా దీని చర్చ జరుగుతుంది. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఒక రాజకీయ వాదోపవాదాలు, విమర్శలు, ప్రతివిమర్శలు జరుగుతాయి. రెండవది, ఈ ఫ్లైఓవర్ వల్ల మాకు నష్టం జరుగుతుంది అనేటువంటి విధంగా వ్యాపారులు నేరుగా మాట్లాడకపోయినా ఇదేదైనా ఉద్యమాన్ని నడిపించి ఈ ఫ్లైఓవర్ను వ్యాపారులు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఆ వ్యాపార వర్గాల ప్రయోజనాల కోసం. లేదంటే తక్కువ వాళ్ళ భూములు పోయేటువంటి, అంటే వాళ్ళ షాప్స్ నష్టం జరగకుండా చూసుకోవాలని ఏమైనా చేస్తున్నారా అనేటువంటి కోణం. మూడో కోణం ఏంటి, అసలు ఈ ఫ్లైఓవర్ వల్ల అక్కడ ఉండేటువంటి గుంటూరు ప్రజలకి ఎంత ఉపయోగం, ప్రజల కోణంలో ఏం చూడాలి అనేటువంటి ఈ మూడు కోణాల్లో మనం ఒకసారి ఆలోచించినప్పుడు, గుంటూరు సిటీ అని అంటే గుంటూరుకు ఉన్నటువంటి ఒకే ఒక్క రోడ్డే, ఒక రోడ్డు బస్ స్టాండ్ దగ్గర నుంచి మొదలుపెట్టి మెయిన్ రోడ్డు ఏదైతే జిన్నా టవర్ మీద నుంచి, హిందూ కాలేజ్ సెంటర్ నుంచి, ఏసీ కాలేజీ మీద నుంచి, ఈ ఫ్లైఓవర్ ప్రస్తుతం ఉన్నటువంటి శంకర విలాస్ ఫ్లైఓవర్ మీద నుంచి లార్జ్ సెంటర్ వరకు ఉన్నటువంటిది. ఆ తర్వాత అది కొరిటిపాడుకు వెళ్తుంది, తర్వాత గార్డెన్స్కి వెళ్తుంది, అమరావతి రోడ్డుకి వెళ్తుంది. ఇలాగన్నీ రోడ్డు ఉన్నది ఒకటే రోడ్డు గుంటూరు సిటీకి. ఆ దాని పక్కన అటు ఇటు అరండాలపేట, బ్రాడీపేట, మొత్తం సిటీ అంతా ఉంది ఆ ఒక్క రోడ్డుకేనండి. ఈ రోడ్డు మీద, ఆ రోడ్డుకి మీరు గమనిస్తే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం ఆల్రెడీ ఆ రైల్వే స్టేషన్కి పక్కనే బ్రిడ్జ్ ఉంటుంది. ఏది, రైల్వే ఓవర్ బ్రిడ్జ్, ROB ఉంటుంది ప్రజెంట్ ఉన్నటువంటి. అది 2 లైన్స్తో ఉంది. ఆ 2 లైన్స్తో ఫుట్పాత్తో కలిపినటువంటి ఆ బ్రిడ్జి 1956లో, అంటే 68 సంవత్సరాల క్రితం నిర్మించారు. ఏది, ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి ఫ్లైఓవర్ అండి అది, నాకు తెలిసినంత వరకు నేను చదివిన దాని ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి ఫ్లైఓవర్ కంబైన్డ్ ఏపీలో. ఎందుకు అసలు కంబైన్డ్ ఏపీలో 1956. అయితే అసలు ఆ ఫ్లైఓవర్ ఎందుకు నిర్మించాల్సి వచ్చింది అనేటువంటి దాన్ని మనం చూస్తే, మీరు దానికి పడమర వైపున అరణాలపేట, బ్రాడీపేట, ఇప్పుడు ఏదైతే శంకర విలాస్ చెప్తున్నారో అది బ్రాడీపేట వైపు ఉంటుంది, అరణాలపేట వైపు గీతా కేఫ్ ఇవన్నీ కూడా ఉంటాయి. దానికి తూర్పు వైపున, ఒకవైపునేమో ఉత్తరం వైపున, తూర్పు వైపుకి GGH ఉంటుంది, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్. ఇంకొక వైపున సెయింట్ జోసెఫ్స్ హాస్పిటల్. ఇది అసలు నాకు తెలిసి గుంటూరుకి ఒక 1000 ఏళ్ళ చరిత్ర ఉంది. అలాంటి గుంటూరుకి స్వతంత్రానికి పూర్వమే GGH, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అనేటువంటిది సుమారుగా గోదావరి జిల్లా దగ్గర నుంచి మొదలు పెడితే ఇటు రాయలసీమ జిల్లాల వరకు కూడా పేదలందరికీ వైద్యం అందించేటువంటిది గుంటూరు జనరల్ హాస్పిటల్. అది ఖచ్చితంగా రైల్వే స్టేషన్కి తూర్పు వైపు. దానికి వెళ్ళాలి అని అంటే అప్పుడు రైల్వే క్రాసింగ్ ఉండేది. ఆ రైల్వే క్రాసింగ్ దాటి GGHకి వెళ్ళాలన్నా, లేదంటే సెయింట్ జోసెఫ్ హాస్పిటల్ కూడా స్వతంత్రానికి పూర్వమే క్రిస్టియన్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి హాస్పిటల్. ఈ 2 ఎదురెదురుగా ఉంటాయి. ఆ హాస్పిటల్కి వెళ్ళటం కోసం ఒక ప్రెగ్నెంట్ ఆ రైల్వే లెవెల్ క్రాసింగ్ దగ్గర నిలబడి ఆ గేటు వేసి ఉండటం వల్ల ఎక్కువ సమయం నిలబడటంతో ఆవిడ ప్రాణాలు కోల్పోయింది. ఆ నేపథ్యంలో అప్పుడు అక్కడ రైల్వే లెవెల్ క్రాసింగ్ మీద ఒక ఫ్లైఓవర్ అనేటువంటిది అవసరము, ROB అనేటువంటిది. అప్పుడు గుంటూరు మున్సిపాలిటీ అప్పుడు మొట్టమొదటి చైర్మన్ గా ఉన్నటువంటి నడింపల్లి లక్ష్మీ నరసింహరావు అనేటువంటి ఆయన అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నీలం సంజీవ్ రెడ్డి దగ్గర ప్రతిపాదన చేసి ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం అనేటువంటి చేయటం. అది మొత్తం గుంటూరు సిటీకి ఒక హార్ట్ అండి, మొత్తం ట్రాఫిక్ సంబంధించినటువంటి 68 సంవత్సరాల పాటు అది ఆ బ్రిడ్జి మీద నుంచి ఇప్పటి వరకు నడిచింది. ఇప్పుడు ఆ బ్రిడ్జి పని అయిపోయింది, దాని యొక్క కాలం కూడా ముగిసింది. కొత్త బ్రిడ్జి దాని మీద నిర్మించాల్సినటువంటి అవసరం. ఇప్పుడు 68 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం నిర్మించుకున్నటువంటి బ్రిడ్జి ఇంకొక 50 ఏళ్లకో 60 ఏళ్లకో సరిపోను ఆ స్థితిలో మనం నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే భవిష్యత్తులో వచ్చేటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు, అందుకు అనుగుణంగా ఇప్పుడున్నటువంటి బ్రిడ్జికి ఇంకా మెరుగ్గా మనం నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో భాగంగా
దానికి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు 2 లైన్లో ఉంది కదా ప్రజెంట్ పిచ్చి. దానికి ఏం చేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వము సేతు బంధన్ పేరుతో రైల్వే లెవెల్ క్రాసింగ్లు ఎక్కడైతే గ్రామీణ ప్రాంతాలు ఎన్ని చోట్ల ఉన్నాయో అక్కడ కొన్ని ఆర్యూబీలు అంటే అండర్ బ్రిడ్జీలు, అదేవిధంగా ఓవర్ బ్రిడ్జీలు రెండు నిర్మించుకునేటువంటి దానికి సేతు బంధన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. దీన్ని ఇప్పుడు ఉండేటువంటి దానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సేతు బంధన్ కింద దీన్ని తీసుకువచ్చి దాంట్లో భాగంగా 98 కోట్ల రూపాయలు తీసుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి మొత్తం నిధులు వస్తే ఇబ్బంది లేకుండా ఇక్కడ మున్సిపల్ కార్పొరేషను ఏదైతే ఆ బ్రిడ్జికి అవసరమైనటువంటి భూసేకరణ చేసి దాని ఖర్చు మాత్రం గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పెట్టుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి. కాబట్టి భూసేకరణ పెట్టుకునే మొత్తం నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి దానికి అవకాశం. ఇక్కడ ఉండేటువంటి సమస్య ఏంటి అని అంటే వ్యాపారులు కానివ్వండి, లేకపోతే రాజకీయ నాయకులు కానీ, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది ఇవన్నీ అని అంటున్నారు కదా, వాళ్ళని పక్కన పెడతాం. అడ్డుకునేటువంటి వాళ్ళందరూ ఏమంటున్నారు, వద్దని కట్టొద్దని అంటున్నారా? కట్టొద్దని అంటారు. ఏమంటున్నారు అని అంటే, అయ్యా ఇప్పుడు ఉన్నటువంటి బ్రిడ్జి స్థానంలో ఇంకా మెరుగ్గా మనం చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు 2 లైన్లకు బదులు 4 లైన్లు కడుతున్నాం. ఓకే, 4 లైన్లకు సంబంధించినటువంటి దాన్ని కడుతున్నాం. ఇంకా భవిష్యత్తులో అవసరాలు తెచ్చా 6 లైన్లతో ఒక బ్రిడ్జిని ఏర్పాటు చేస్తే మంచిది అనేటువంటిది ఒక ప్రతిపాదన. మధ్యలో డివైడర్తో కలిపి అటు 3 లైన్లు ఇటు 3 లైన్లు, అదే విధంగా ఫుట్పాత్తో కలిపి ఇది ఒక ప్రతిపాదన. రెండవ ప్రతిపాదన ఏంటి, ఏదైతే హిందూ కాలేజ్ సర్కిల్ నుంచి మొదలుపెట్టి ఇక్కడ లాడ్జ్ సెంటర్ వరకు గిన ఫ్లైఓవర్ వస్తే భవిష్యత్తు అవసరాల రీత్యా భవిష్యత్తులో ఉండేటువంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేటువంటి దాని మీద ఆ విధంగా కట్టాలి అనేటువంటిది ఇంకొక ప్రతిపాదన. మూడవ ప్రతిపాదన ఏంటి, అసలు దీంట్లో ఇది ఆర్ఓబి మాత్రమే ఉంది, ప్రజెంట్ ఉన్నది కూడా ఆర్ఓబినే, రైల్వే ఓవర్ బ్రిడ్జ్. కానీ ఇంకొక ప్రతిపాదన ఏంటి అని అంటే ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కావాలి, పూర్తి కావాలని అంటే ఇప్పుడు గిన మొదలు పెడితే 3 ఏళ్ళు పడుతుంది, మినిమంగా 3 ఏళ్ళు పడుతుందండి. అంటే 3 ఏళ్ళు గిన ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ గిన నడిస్తే, పనులు గిన నడిస్తే గుంటూరుకి ఒక హార్ట్ లాంటి, అంటే ట్రాఫిక్ కు ముఖ్యమైనటువంటి హార్ట్ గిన మూసివేయటం అనేది జరిగితే శ్వాస ఆగిపోయేటువంటి పరిస్థితి అండి. ప్రత్యామ్నాయ మార్గాలు ఏవి కూడా ఈ మార్గానికి ఇంకొకటి ఏవి కూడా ఈ స్థాయిలో కల్పించలేనటువంటి పరిస్థితి. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. మొన్నే 3 వంతెలకు సంబంధించి డొంక రోడ్లో అక్కడ వాళ్ళు కొత్త రైల్వే లైన్ వేసుకోవటానికి దాన్ని 3 నెలలు మూసివేస్తే అల్లకొల్లాలం అయిపోయింది. ఇప్పుడు ఈ బ్రిడ్జి శంకర విలాస్ బ్రిడ్జి ఉన్నా కూడా గుంటూరు ట్రాఫిక్ అల్లకొల్లాలం అయినటువంటి పరిస్థితి ఉంది. అంటే 3 ఏళ్ల పాటు ఈ విధంగా బ్రిడ్జికి నిర్మాణం కింద జరిగితే శంకర విలాస్ బ్రిడ్జి అసలు గుంటూరు పరిస్థితి ఏంటి, ఇంకా ఆ తర్వాత డెవలప్మెంట్ సంగతి ఆలోచిద్దాం. ఇప్పుడు ఈ 3 సంవత్సరాల పరిస్థితి. అందుకనే ఇంకొక ప్రతిపాదన ఏమొచ్చిందంటే రైల్వే ఓవర్ బ్రిడ్జితో పాటుగా రైల్వే అండర్ బ్రిడ్జ్ కూడా ఆర్యూపీని కూడా నిర్మించమని అడుగుతున్నారు. అంటే ఈ 98 కోట్లకు బదులుగా ఇంకొక 30 కోట్లు పెట్టుకుంటే ఆర్యూబీ కూడా వస్తుంది. ఆర్యూబీ నిర్మించాలి అంటే కేవలం 3 నెలలు సరిపోతాయి. దీనివల్ల 3 నెలల్లో 30 కోట్లతో ఆర్యూబీ సేమ్ లొకేషన్ అండి. దానివల్ల వచ్చే ఇబ్బంది లేదు. ఆర్యూబీ రన్నింగ్ లో ఇటు గవర్నమెంట్ గుంటూరు జనరల్ హాస్పిటల్కి వెళ్ళటానికి, ఇంకొక వైపున ఏసీ కాలేజీకి వెళ్ళటానికి, ఇటువైపు కనెక్టివిటీ దెబ్బతినకుండా ఉండటానికి ఆర్ఓబి అయ్యేంత వరకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంటే ప్రజలు కోరుకుంటే ఆర్ఓబితో పాటు ఆర్యూబి కూడా కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇది ఇప్పుడు చేసినటువంటి, ఇప్పుడు కోరేటువంటి వాళ్ళ ప్రతిపాదన కాదు. ఇందుకు ఇప్పుడు వేణుగోపాల్ గారు, నేను సింపుల్ గా ముగిస్తానండి. వేణుగోపాల్ గారు చెప్పినట్టే 2017లో గల్లా జయదేవు ఎంపీగా ఉన్న సమయంలో ఆ రోజున 167 కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించేటువంటి విధంగా ఆర్ఓబి అండ్ ఆర్యూబి ఈ రెండు కలిపి నిర్మించేటువంటి విధంగా చేస్తున్నారు. ఆ రోజున డిపిఆర్ అనేది తయారు చేయడం ఎందుకు మార్చారు? ఇది 167 కోట్లు, 167 కోట్లకి ఇప్పుడు ఎందుకు మార్చారు? ఇది మరి 98 కోట్లకి ఎందుకు మార్చారు, ఎందుకు తగ్గించారు అని అంటే ఇది మొత్తం కేంద్ర ప్రభుత్వం సేతు బంధన పేరుతో కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది, మనకు డబ్బులతో ఇబ్బంది లేదు, మనం హాయిగా ఉండొచ్చు అని సర్దుకుపోయేటువంటి ధోరణిలో ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం వల్ల భవిష్యత్తులో
ఈ విధమైనటువంటి కొత్త బ్రిడ్జ్ వల్ల ఏదైతే గుంటూరుకి లాభం జరగకపోగా భవిష్యత్తులో నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకు అనంటే సర్వీస్ రోడ్లు కూడా కేవలం 22 మీటర్లు, అది కూడా డ్రైనేజ్ తో కలిపి. డ్రైనేజీ తీసేస్తే 22 అడుగులు కూడా ఉండేదానికి అవకాశం లేదు. అందుకనే జీజీహెచ్కి వెళ్ళాలన్నా, సెయింట్ జోసెఫ్ హాస్పిటల్కి వెళ్ళాలన్నా, ఏసీ కాలేజీకి వెళ్ళాలన్నా, ఇతర ప్రాంతాలకు వెళ్ళాలన్నా, రైల్వే స్టేషన్కి వెళ్ళాలన్నా కూడా ఇబ్బందులు గురయ్యేటువంటి పరిస్థితి ఉంటది. ఆర్యూబీ ఉంటే ఈ సమస్య ఉండదు. కాబట్టి మీరు గతంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదన చేసిందో అందుకనుగుణంగా ఇప్పుడు సేతుబద్ధను ఉపయోగించుకొని 98 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొని మిగతా ఒక 60 కోట్లు 70 కోట్లు అవసరమైనటువంటి దాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించి ఇది చేస్తే భవిష్యత్తు అవసరాల రీత్యా గుంటూరుకి భవిష్యత్తులో ఒక అర్ధ శతాబ్దం పాటు ఉపయోగపడేటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ 2 ఆర్యూబీ కూడా తయారయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇది సిఆర్డిఏ పరిధిలో ఉండేటువంటి పట్టణము. 31,000 కోట్ల రూపాయలతో ఈ రోజున మనము ఆ రాజధాని నిర్మాణం చేసుకుంటాం, మనం అప్పు తెచ్చుకొని. కాబట్టి ఇంకా దానికి కావాల్సిన 60,000 కోట్ల రూపాయలు కావాలనుకుంటున్నాం. ఇప్పుడు 31,000 కోట్లు వచ్చినాయి. వాటిల్లో కొన్ని నిధులు ఈ సిఆర్డిఏ పరిధిలో ఉండేటువంటి గుంటూరు కూడా కొంత 50-60 కోట్లు ఖర్చు పెడితే వచ్చే నష్టం ఏముంది? ఉన్న దాంట్లో ఎందుకు సర్దుకుపోవాలి? సర్దుకుపోవటం వల్ల కావటం లేదనేటువంటి ఇక్కడ కీలకమైనటువంటి. అందుకని వ్యతిరేకిస్తున్నారు, అడ్డుకుంటున్నారు అనేటువంటి మాటలు కాదు. భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడేటువంటి విధంగా మీరు కృష్ణాంజనేయులు గారు వెల్కమ్ బ్యాక్. రామారావు గారు ఒక మాట చెప్పండి. ఇప్పుడు మీ షాపులు లేదా వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ఏదైతే షాపులు పోతాయి అందుకే ఇది జరగకుండా ఉండాలనే ప్రయత్నం చేస్తున్నారనేటువంటిది కూటమి చేస్తున్నటువంటి అభివాదం అని అనుకుందాం, మీ పైన అభియోగం అని అనుకుందాం. మరి ఒకవేళ నిజంగా ప్రజల కోసమే పోరాటం చేస్తున్నారని చెప్తున్నప్పుడు రోడ్డు విస్తరణలో భాగంగా తమ షాపులను స్వచ్ఛందంగా తొలగించనీయకుండా జీజీహెచ్ అంబులెన్స్ కావచ్చు, ప్రజల సమస్యలన్నీ బూటకపు నాటకమేనని ప్రజలు భావించడంలో ఆశ్చర్యం అయితే కనబడట్లేదు. ఇక్కడ ప్రజల దృష్టిని మళ్లించి మీ షాపులను కాపాడుకునే మూర్ఖత్వ ప్రయత్నం చేస్తున్నారని గుంటూరు ప్రజలు భావిస్తున్నట్టుగా మా దగ్గర కాస్త ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. అభివృద్ధిని అడ్డుకునే దుష్టశక్తులుగా గుంటూరు ద్రోహులుగా ప్రజలు పరిగణించడం అనివార్యమే. అయితే మీ పరిస్థితి ఏంటి? ఇది అబద్ధపు ప్రచారం అండి. ఇక్కడ ఒక అంశం, గుంటూరు నగరము మనకి ఇప్పుడు రాజధాని ప్రాంతానికి అతి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతము. ఇక్కడ సఫిషియెంట్ గా కృష్ణాంజనేయులు గారు చాలా వివరంగా చెప్పారు. ఏదైతే అధికారులే 167 కోట్ల రూపాయల బడ్జెట్ కి ప్లాన్ చేసి ఆ రైల్వే అండర్ బ్రిడ్జ్ ని, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ 1.5 కిలోమీటర్ అని చేశారు. ఇప్పుడు ఏమైందంటే సెంట్రల్ గవర్నమెంట్ కి మళ్ళా ఈ స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ తోడు చేయకుండా ఉన్నదాంతో సరిపెట్టి త్వరగా కాంట్రాక్ట్ పని పూర్తి చేయాల్సినటువంటి ఆలోచన విధానం, కాంట్రాక్టర్ కి మేలు చేకూర్చడానికి వీళ్ళు స్పీడ్ చేస్తున్నారు తప్ప ఇక్కడ ఆలోచనాత్మకమైనటువంటి విషయం చేయట్లా. వేణుగోపాల్ గారు వినండి వేణుగోపాల్ గారు ఇక్కడ చెప్పారు. గల్లా జయదేవ్ గారు చేసినటువంటి ప్రతిపాదన అదైతే తర్వాత అధికారులు ఏదైతే ప్రతిపాదన చేశారో అది ప్రజలకు వివరించాలా. మళ్ళీ తగ్గిస్తే దానికి ఇబ్బందికరమైనటువంటి అంశాలు ఉన్నాయి కాబట్టి ప్రజల్లో నుంచి వ్యతిరేకత వచ్చింది. ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళు కానీ ఆ నగరం ఇప్పుడు బ్రాడీపేట కానీ అరండల్పేట కానీ చాలా ట్రాఫిక్ ఎక్కువగా ఉండేటటువంటి రద్దీ ఉండేటటువంటి ప్రాంతం కదండి. మెయిన్ హార్ట్ సిటీలో ఉంది. దాని దగ్గర కొంచెం సైంటిఫిక్ మెథడ్లో మీరు ప్రతిపాదించినటువంటి ఆర్యూబీ కానీ ఇంకా మరింత చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంటే మనకు ఫండ్స్ 98 కోట్లు ఉన్నాయి కాబట్టి దానికి లిమిట్ చేసి తొందరగా కాంట్రాక్ట్ ఇచ్చేసి కాంట్రాక్ట్ లబ్ధి చేకూర్చి మన పని అయిపోకూడితే ఆ నిర్మాణం ఉపయోగం లేని నిర్మాణం ఎందుకండి? దాన్ని మీరు ఏ దృష్టితో చూడాలంటే మీరు ఛానల్ ప్రతినిధులుగా మీరు కానీ మీకు ఎందుకో రాంగ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. నేనేమంటున్నానంటే దీన్ని ప్రజాకోణంలో మీరు వెళ్ళండి ఆ యొక్క చుట్టుపక్కల వాళ్ళతోటి మాట్లాడిన తర్వాత రామారావు గారు ఒక్క మాట మన్నించాలి. నాకు తెలిసి మనం చాలా డిబేట్ లో కలిసి చేసాం, స్పెషల్ గా నాతో. నేను ఎప్పుడు కూడా ప్రజాపక్షాన ప్రజల దగ్గర నుంచి ఉన్న క్లారిటీ దాంతోనే నేను చాలా క్లారిటీగా అడుగుతాను. నాకు తెలిసి నేను ఎప్పుడు ఒక వాయిస్ తీసుకోను, నేను 2 వాయిస్లు తీసుకుంటా. 2 వాయిస్లు తీసుకొని చాలా న్యూట్రల్గా అడుగుతాను. నేను నా దగ్గర ఉన్నటువంటి విషయాన్ని చాలా ఇన్ డీటెయిల్ గా చాలా క్లియర్ గా అడుగుతా ఉన్నాను. నేను ఇలా అడుగుతున్నాను అంటే నేను ఎంత రీసెర్చ్ చేసి ఉంటాను అనేటువంటిది మీరు కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇక రెండో విషయం, లేదు నాకు అర్థమైంది మీరు అంటున్న పాయింట్, కానీ నేను చాలా క్లియర్ గా చెప్తా ఉన్నా. మళ్ళా రియాలిటీగా మనం రియాలిటీ చెక్ చేసుకుంటే రియల్ గా మనకి అది కన్క్లూజన్ వచ్చింది కదా. అంతేగాని ఇప్పుడు ఏంటంటే ఏదైనా సరే బెటర్మెంట్ ఉండాలా, అంతేగాని
మనము ఏదో అనాలోచితంగా పాత విధానం మా పట్టుదలగా మేము 98 కోట్లు ఇచ్చాం తొందరగా కట్టేయాలా, ఇది కాదు. ఆలోచన చేయమనండి. వారం 10 రోజులు లేట్ అయినంత మాత్రాన కొంపలు మునిగేది ఏం లేదు కదండి. ఆ యొక్క ప్రజల ఆకాంక్షలు, పాత ప్రతిపాదన ఏంటి, కొత్త ప్రతిపాదన ఏంటి, మీరు కూడా స్టడీ చేయండి అవినాష్ గారు. ఛానల్ తరఫున స్టడీ చేసి ఖచ్చితంగా ప్రజల్లో చైతన్యం తీసుకురండి. అట్లాంటప్పుడు స్టేట్మెంట్ ఇవ్వచ్చు, ఈ ఛానల్ కానీ లేదంటే ప్రభుత్వం కానీ ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా, మేము దీనివల్ల ఈ ప్రయోజనాలు ఉన్నాయని ఒక పత్రం విడుదల చేయండి. అన్ని శ్వేత పత్రాలు అంటారు కదా, అబద్ధాలు చెప్పే పత్రాలు ప్రభుత్వం, అట్లాగే ఏదో ఒకటి పత్రం రిలీజ్ చేయొచ్చు కదా. ఇటువంటి పరిస్థితి లేదు అక్కడ. నిజంగా ఆ ప్రాంత వాసులకు నిజంగా మంచి చేయాలనుకున్నా, లేకపోతే గుంటూరుని అగ్రగామిగా నిలపాలన్నా ఈ యొక్క పాత ప్రపోజల్ ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకొచ్చే సరిపోతుంది కదండి. ఎంతండి అది? ఇంకా ఒక 70-80 కోట్ల రూపాయలు ఎక్సెస్ బడ్జెట్, అందుట్లో ఆయన 5,000 కోట్లు ఉన్నాయి అన్నారు కదా, 5,000 కోట్లు వైటే ఉందంట. ఆయన ఎవరు? తమ్మసాని చంద్రశేఖర్. మరి ఆయనకి లెక్కే ఉంది, అవసరమైతే డొనేషన్ చేసి అయినా కూడా చేయగలిగిన సమర్థత ఉన్నటువంటి వ్యక్తి కదా. ఎందుకు దాన్ని ఎందుకు మీరన్న ఆ పాయింట్ మీద రామారావు గారు ఒక్క నిమిషం రామారావు గారి పాయింట్కి సమాధానం తిరుత్తని వేణుగోపాల్ గారు చెప్పే కంటే ముందు లెట్స్ హెడ్ ఫర్ ఎ షార్ట్ బ్రేక్. ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ చెప్పారు. పెమసాన్ దగ్గర అఫీషియల్గా వైట్గానే 2,000 కోట్ల లోపల ఆయన 70 కోట్లు పెట్టి ఒక ఫ్లైఓవర్ కట్టించలేడా అనేటువంటి మాట. దీనికి జనసేన నేత సమాధానం వినే కంటే ముందు లెట్స్ హెడ్ ఫర్ ఎ షార్ట్ బ్రేక్. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆంధ్ర హాస్పిటల్స్, మన హాస్పిటల్స్. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆంధ్ర హాస్పిటల్స్, మన హాస్పిటల్స్. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సిఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచ్లు ప్రారంభం. ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ఒక వరం సిఏ, సిఎంఏ కోర్సులు. సిఏ, సిఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ, బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్, మాస్టర్ మైండ్స్, ది ప్రైడ్ ఆఫ్ ఇండియా. గత 6 సంవత్సరాలలో సిఏ, సిఎంఏ ఫలితాలలో 12 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఈ అక్షయ తృతీయకు నా హృదయపూర్వక ఆఫర్. మీ లలిత వారి ఇప్పటికే ఉన్న తక్కువ తరుగులో 1 కాదు ఇంకా 2%, 3% తక్కువ. వజ్రాభరణాలు క్యారెట్ కు 6,000 తక్కువ. మార్కెట్లోని అన్ని ఆఫర్లను మీ లలిత జ్యువెలరీ ధరలతో కంపేర్ చేయండి. ఇంటర్, ఎంఈసీ చదివే విద్యార్థులకు సుమారుగా 1000 గంటలు సిఏ ఫౌండేషన్ బోధిస్తున్న విద్యా సంస్థ. ఇతర విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులను అడిగిన తరువాతే మాస్టర్ మైండ్స్ లో చేరండి. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. కామర్స్ విద్యా చరిత్రలో కని విని ఎరుగని ఫలితాలు కేవలం 6 నెలల్లో. సిఏ, సిఎంఏ కోర్సుల్లో 3 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించిన ఏకైక సంస్థ మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆంధ్ర హాస్పిటల్స్, మన హాస్పిటల్స్. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆంధ్ర హాస్పిటల్స్, మన హాస్పిటల్స్. దేశంలో ఆయారాం గయారాం అనే సంస్కృతిని రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపులను తీసుకొచ్చిందే కాంగ్రెస్. ఆయారాం గయారాం అని స్టార్ట్ చేసింది హర్యానాలో ఇందిరాగాంధీ. ఆడికెళ్ళి ఇప్పటిదా 2004లో మాతో పాటు కలిసి పోటీ చేశారు వీళ్ళు. ఇదే కాంగ్రెస్ పోటీ చేస్తే 26 మంది మేము గెలిచినాం. అలా మా ఎమ్మెల్యేలు 10 మందిని గుంజుకపోయి కాంగ్రెస్ కలుపుకోలేదా? నిజం కదా? మా లక్ష్మారెడ్డి సాబ్ ఇన్నే ఉన్నాడు, ఆయన గెలిచిండారు 2004. మాతో పాటు 26 మంది గెలిస్తే అసలు పార్టీ ఫిరాయింపుల సంస్కృతికి తెలంగాణలో బీజం వేసింది ఎవడండి? కాంగ్రెస్ వాడు కదా. వాళ్ళు తీసుకున్నదే వాళ్ళు. మరి ఇప్పుడు నీవు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టు మొన్న కూడా మళ్ళీ 10 మందిని తీసుకున్నారు కదా. ఇప్పుడు పాపం వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళకి ఎదులో త్రిశంకు స్వర్గంలో కడియం శ్రీయర్ నడితే ఏ పార్టీలు ఉన్నాయంటే నాకేం తెలుసు అంటుండు. 10 మంది ఉన్నారు, ఏ పార్టీలు ఉన్నారో ఎవడు చెప్పలేడు. పాపం వాళ్ళ బతుకంత ఘోరంగా అయిపోయింది వాళ్ళ అధ్వానంగా. నేనేమంటున్నా అంటే చేసిన వెధవ పనులన్నీ చేసి మా ప్రభుత్వాన్ని కూడా వడగొడతాడు. మేము వడగొట్టుడే ఎప్పుడో బంగ్లాదేశ్ లెక్క తిరుగుబాటు వచ్చి ప్రజలకు తాను నిలగొడతారు మేము. ఎందుకంటే మీరు చేసే లుచ్చ పనులకు ప్రజలకు కోపం వచ్చిందనుకో, రోడ్డు ఎక్కినరు అనుకో, వాళ్ళ ఆగ్రహం తట్టుకోలేకపోతే ఎవడేం చేస్తాడు దానికి? మీ ప్రభుత్వాన్ని కూలగొట్టాల్సిన ప్రభాకర్ రెడ్డి చెప్పింది అక్షర సత్యం. ప్రభాకర్ రెడ్డి కరెక్ట్ గా చెప్పింది. వెల్కమ్ బ్యాక్. యూఆర్ వాచింగ్ 7 PM డిబేట్ విత్ మీ అవినాష్. అయితే ఇక్కడ కృష్ణాంజనేయులు గారిని తిరుత్తని వేణుగోపాల్ గారు సమాధానం చెప్పాల్సిన టైం, హీ మైట్ జాయిన్ ఇన్ కపుల్ ఆఫ్ మినిట్స్.
అయితే కృష్ణాంజనేయులు గారు, మీరు ఆల్రెడీ మీ ప్యానెల్లో ఉన్నటువంటి రామారావు గారు చెప్పినటువంటి స్టేట్మెంట్స్ విన్నారని నేను అనుకుంటా ఉన్నా. అయితే ఇక్కడ నాకు చాలా స్ట్రైట్ క్వశ్చన్, ఈ బ్రిడ్జికి సంబంధించి వేణుగోపాల్ గారు జాయిన్ అయ్యారు కాబట్టి వేణుగోపాల్ గారు సమాధానం విన్నాక నేను మళ్ళీ అడుగుతాను. నేను వేణుగోపాల్ గారు, ఇందాక మనం బ్రేక్ వెళ్ళే కంటే ముందు రామారావు గారు ఒక చాలా ఇంట్రెస్టింగ్, చాలా స్ట్రైట్ క్వశ్చన్ అడిగారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ కృష్ణాంజనేయులు గారు చెప్పిన దాంట్లో కూడా 167 కోట్లతో అప్పటి ప్రపోజల్ ఏదైతే ఉందో దాన్నే ఇప్పుడు అమలు చేయొచ్చు కదా. అండ్ ఇంకో మాట ఏమంటున్నారు కృష్ణాంజనేయులు గారు, ఆర్ఓబితో పాటు ఆర్యూబి కూడా, ఈ రెండు కనుక చేయగలిగినట్టయితే విత్ ఇన్ ద సేమ్ బడ్జెట్ అయిపోద్ది. మహా అంటే ఇంకో 30 కోట్లు 40 కోట్లు ఎక్కువ అవ్వుతూ ఉండొచ్చు కాక. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి 98 కోట్లు ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్కి మహా అంటే ఇంకొక 70 ప్లస్ ఒక 50, ఇంకొక 150 కోట్లు. అంటే అప్పట్లో ఏదైతే ప్రపోజల్ ఉండిందో సేమ్ బడ్జెట్ పెట్టుకుంటే ఇప్పుడు ఆర్ఓబితో పాటు ఆర్యూబి 1.5 కిలోమీటర్కి అవుద్ది అనేటువంటిది ఇప్పుడు వైసీపీ నేత కావచ్చు లేదంటే ఉన్నటువంటి మన అనలిస్ట్ కానీ చెప్తున్నటువంటి మాటలు. దీన్ని ఎందుకు మీరు యాక్సెప్ట్ చేసేటువంటి స్టేట్లో లేరు? సార్ అవినాష్ గారు, కృష్ణాంజనేయ గారు చెప్పింది బాగానే ఉంది, నేను అదేం తప్పు పట్టడం లేదు. ఎందుకంటే ఆ కృష్ణాంజనేయ గారికి గుంటూరు పట్టణం గురించి ఒక పట్టు ఉండొచ్చు, ఆ ప్రాంతం వాళ్ళు అయితే ఖచ్చితంగా వాళ్ళకి దానిపైన బాగా అవగాహన ఉంటాయి. ఎందుకంటే మాకన్నా కూడా మేమేమిటంటే సబ్జెక్ట్ పైన స్టడీ చేసి మేము మాట్లాడుతున్నాం. కృష్ణాంజనేయ గారు ఆ ప్రాంతం వాళ్ళైతే ఖచ్చితంగా ఆయనకి ఖచ్చితంగా పట్టు ఉంటుంది, మేము కాదని చెప్పలేదు. ఇక్కడ 6 నెలల క్రితము ఏదైతే కేంద్ర మంత్రి అక్కడ ప్రజల్ని కానీ అధికారులు కానీ కూర్చొని ఒక డిపిఆర్ అనేది ఒక రెడీ చేసి ఏదైతే అక్కడ ఏ విధంగా చేస్తే ఏది బాగుంటుందని చెప్పి ఆ రోజు చెప్తూ ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. ఈరోజు గుంటూరు పట్టణానికి ఒక రింగ్ రోడ్డు, ఎన్హెచ్ అన్ని దాదాపు 1250 కోట్లు ఈరోజు తీసుకొని వచ్చి గుంటూరుని అభివృద్ధి చేయదలుచుకున్నామని చెప్పేసి ఏదైతే ముఖ్యమైన అధికారులని అదేవిధంగా ఏదైతే లీడర్స్ని కూర్చోబెట్టుకొని ఒక డిస్కషన్ జరిగినప్పుడు ఖచ్చితంగా 6 నెలల క్రితం జరిగడము దాన్ని అంతా యాక్సెప్ట్ చేయడం జరిగింది. జరిగిన తర్వాత ఆ రోజు 120 కోట్లు 127 కోట్లు అనేసి అని మా దగ్గర ఉన్న డేటా 167 అంటున్నారు కృష్ణాంజనేయ గారు. ఓకే, అది 167 కోట్లు కూడా ఉంది. ఈరోజు 1250 కోట్లు తెచ్చి అదే రోడ్డుని ఆ రోడ్డు కోసమే కాదు ఖర్చు పెట్టడం, రింగ్ రోడ్ కూడా వస్తుందని చెప్తున్నారు. అదేవిధంగా ఎన్హెచ్ హైవే కూడా తెప్పిస్తున్నారు. అంటే టౌన్ లో నుంచి పోకుండా నేషనల్ హైవే ద్వారా కూడా బయటపోయేటట్టుగా ఏదైతే రింగ్ రోడ్డు ఇది చెప్పి ఆ రోజు స్పష్టంగా ఏదైతే కేంద్ర మంత్రి చెప్పినప్పుడు అక్కడ అధికారులు కానీ అక్కడ ఇది కానీ కూర్చొని దానిపై డిస్కషన్ చేసినప్పుడు ఆ రోజు యాక్సెప్ట్ చేసినప్పుడు ఈ రోజు జేఏసీ ముసుగులో వైఎస్ఆర్ పార్టీ ఎందుకు అడ్డుకుంటున్నది? మరి గత 5 సంవత్సరాలుగా ఆయన చెప్తున్నారు రామారావు గారు, ఆయన సొంత నిధులతో 5,000 కోట్లు సొంత నిధులతో పెట్టమని చెప్పి పెట్టాల్సి వస్తే పెడతారు, మీలా పారిపోరు. 5 సంవత్సరాలు మీరేం చేయలేదు, గాడిదలు కాస్తా ఉన్నారు. ఈ రోజు మాత్రం వచ్చి వాళ్ళు పెట్టచ్చు కదా, వాళ్ళు సొంత నిధులు పెట్టచ్చు కదా, ప్రశ్నలు బాగా అడుగుతారు. 2014 నుంచి 2019 నేను టీవీ డిబేట్లో చాలా పాల్గొన్నా, ఆ రోజు కూడా చూశాను. 2019 నుంచి కూడా పాల్గొన్నాను, ఆ రోజు కూడా చూశాను. వీళ్ళు క్వశ్చన్స్ అడిగి చేయడంలో లేదా అడ్డుకోవడంలో అయితే మహా దిట్ట. వేరే వాళ్ళు చేస్తే వాళ్ళు చేయకూడదు, అడ్డుకోవడంలో మహా దిట్ట. మేము మాత్రం చెయ్యం, ఇంకొకరు మాత్రం ప్రశ్నిస్తాం. 5 సంవత్సరాలు ఏం చేస్తున్నారు? గుంటూరు ఏం అభివృద్ధి చేశారు మీరు? అప్పుడేం చేస్తున్నారు? కోర్టులో పోయి అడ్డుకోవడం గొప్ప అనుకున్నారా? లేదా వర్క్ చేస్తుంటే దాన్ని ఆపడం గొప్ప అనుకొని ఉద్యమాలు చేస్తున్నారా? రామారావు గారికి క్వశ్చన్ చేయండి. మరి 5 సంవత్సరాలు ఏం చేస్తున్నారు? గుంటూరుని ఏం అభివృద్ధి చేశారు మీరు? ఆ రోజు ఎందుకు మీరు చేయలేకపోయారు? ఈరోజు చేస్తా ఉంటే 98 కోట్లు చాలదు, 200 కోట్లు కావాలి, 2000 కోట్లు కావాలి, ఆయనకి 5000 కోట్లు ఉంది కదా, ఆయన ఇమ్మను. ఏంది ఇది? ఇక్కడ ఒక అంశం అండి, గుంటూరు ఏం అభివృద్ధి చేయలేదు వైసీపీ అని మీరు మాట్లాడటం అది సమంజసం కానటువంటి అంశం. కానీ ఈ ప్రాజెక్ట్ ఎందుకు రాలేదు? ఏమంటున్నారంటే ఇది మీ ప్రాజెక్ట్ ఎందుకు రాలేదు? 2017లో వస్తే దాన్ని అడ్డుకుంది ఎవరు? మీరే అడ్డుకున్నారు, కోర్టులకు పోయారు. హైకోర్టు కూడా ఈరోజు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కదా. రైల్వే శాఖ ఏం చేస్తుందంటే ఈ యొక్క కాల పరిమితి తీరినటువంటి బ్రిడ్జిలు అన్నిటిని కూడా డిస్మాంటిల్ చేసి మళ్ళీ కట్టే క్రమం కూడా ఉంటుంది. వీళ్ళేది మేము గొప్ప తెచ్చి సాధించాం. 2017లో కోర్టుకు పోయారు మీరే, 2017లో కోర్టుకు పోయారు. దీన్ని గాలి ప్రారంభిస్తే డిపాజిట్లు వైఎస్ఆర్ పార్టీకి అని చెప్పి ఆ రోజు కోర్టుకు పోయి ఏదైతే జేఏసీ ముసుగు అడ్డుకోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు అదే పని చేస్తున్నారు మీరు. వైఎస్ఆర్ పార్టీకి గుంటూరులో పత్రం స్టార్ట్ అయ్యింది, అక్కడ మీ గురించి సరే నేను ఒక మాట వేణుగోపాల్ గారు రామారావు గారు, ఇక్కడ పార్టీల పతనాల సంగతి పక్కనెడదాం. మనం ప్రస్తుతానికి వాట్ వీ హ్యావ్ టు బి ఫోకసింగ్ ఆన్ ఇస్ కామన్ మ్యాన్స్
క్లియర్ అతనికి ఒక మాట 5 సంవత్సరాలు మీరు ఎందుకు చేయలేకపోయినారు? రామంజనే వేణుగోపాల్ గారు 300 కోట్లు పెడితే మీరు చేయదని ఎవరు అడ్డుకున్నారు? వేణుగోపాల్ గారు పని మేము చేస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారు? మీరు వాళ్ళు క్వశ్చన్ చేయాలి సార్. చేద్దాం మాట్లాడదాం. నేను ప్రతిదీ అడుగుతాను, నేను వాళ్ళని ఏం అడుగుతా ఉన్నాను, మిమ్మల్ని కూడా అదే అడుగుతా ఉన్నా. నేను ఇక్కడ చాలా క్లియర్ పాయింట్ ఏంటంటే ఈ రోజు కేంద్ర మంత్రి ఎవరైతే ఆయనకు వైట్ మనీ ఉందంటే ఆయన ఖర్చు పెట్టేవాళ్ళంట. సార్ ఆయన పెట్టేది పక్కనెట్టండి, దోచుకుంటారు. ఆయన పెట్టేది పక్కనెట్టండి. వేణుగోపాల్ గారు ఆయన పెట్టేది, ఆయన పెట్టమన్నటువంటి మాట పక్కనెడదాం. కానీ కిలోమీటర్న్నర ఉండాల్సినటువంటి ఫ్లైఓవర్ ప్రపోజల్ అది మీరు తయారు చేసుకున్నటువంటి డిపిఆర్ ఇలా 900 మీటర్లకి ఎందుకు కుదించబడింది అనేటువంటి చాలా స్ట్రైట్ క్వశ్చన్. నాకు వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ ఒక మాట వేణుగోపాల్ గారు వెయిట్ మీరు అంటున్నట్టు ఓఆర్ఆర్ కావచ్చు, అంటే సిటీకి ఔటర్ రింగ్ రోడ్డు కావచ్చు, లేదా సిటీకి వస్తున్నటువంటి ఒక్క మాట లేలే ఇంకో మాట, సిటీకి ఓఆర్ఆర్ రావడమో లేదా సిటీకి నేషనల్ హైవేనో రావడమో అనేటువంటిది డెవలప్మెంట్లో భాగం. రైట్, నాకు తెలిసి మీ ప్రశ్నకు సమాధానం కృష్ణాంజనేయులు గారు ఇస్తారేమో చూద్దాం. కృష్ణాంజనేయులు గారు ఇక్కడ అవినాష్ గారు ఒకటి రామారావు గారు అడిగినట్టుగా ఏదో పెమ్మసాని చంద్రశేఖర్ పెట్టాలి అనేటువంటి డిమాండ్ సమంజసం కాదు. కరెక్ట్, నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే ఆయన ఒక ప్రజాప్రతినిధి, కేంద్ర మంత్రిగా ఈ రోజున సహాయ మంత్రిగా ఆయన బాధ్యతగా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఇప్పుడు దాని గడువు ముగిసిపోతుంది. ఆ బ్రిడ్జికి ఈ బ్రిడ్జిని త్వరితగతిన తన హయాంలో కట్టిస్తే తనకు మంచి పేరు వస్తుంది అనేటువంటి తాపత్రయంతో పెమ్మసాని చంద్రశేఖర్ చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేయాలి. కానీ పెమ్మసాని చంద్రశేఖర్ వైపు నుంచి ఆయన ఇవ్వాలని నేను అనను, అది కూడా తప్పు. ఎవరైనా సరే మీరు ఇవ్వండి డబ్బులు అంటారు. ఇంకొక అంశాన్ని చెప్తాను. ఒక ప్రతిపాదన వచ్చినటువంటి ప్రజల నుంచి వచ్చినటువంటి ప్రతిపాదన, ఇప్పుడు 30 కోట్లు ఆర్యూబీకి కావాలి కదండి. ఈ ఆర్యూబీకి లేకపోతే మొత్తము కిలోమీటర్న్నర దీని అన్ని కలిపితే కూడా 70 కోట్లు ఇస్తే సరిపోతుంది అదనంగా కావాలి. దీనికి అవసరమైతే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ప్రభుత్వం అప్పీల్ చేస్తే ఖచ్చితంగా అలాగా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు అనేటువంటిది నాకున్న సమాచారం. ఒక ఐటీసీ వంటి సంస్థ గుంటూరు కేంద్రంగా ఉన్నటువంటి పరిస్థితులు వాళ్ళు ఒక 10 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు అనేటువంటిది ఒక సమాచారం. అలాగా కొన్ని సంస్థల నుంచి మీరు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇది గుంటూరు ప్రజలందరికీ ఉపయోగపడేటువంటి అంశం కాబట్టి భవిష్యత్ తరాలకు ఉపయోగపడేటువంటి విధంగా ఒక మంచి దానికోసము ఒక 6 లైన్ రోడ్డు, అదేవిధంగా కిలోమీటర్న్నర ఆర్ఓబి ఆర్యూబి రెండు కలిపి కట్టేటువంటి విధంగా కింద మీరు ఇనిషియేట్ చేయండి. తప్పేముంది? నేను పెమ్మసాని చంద్రశేఖర్ ఇవ్వాలి, లేకపోతే ఇంకోళ్ళు ఇవ్వాలి అన్న, తెలుగుదేశం వాళ్ళు ఇవ్వాలి, జనసేన వాళ్ళు ఇవ్వాలి, పవన్ కళ్యాణ్ దగ్గర అన్ని డబ్బులు ఉన్నాయి కదా, చంద్రబాబు నాయుడు దగ్గర ఇది కాదు. ప్రభుత్వం వాళ్ళ బాధ్యతగా వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖజానాలో డబ్బులు లేవని చెప్తున్నారు కాబట్టి 70 కోట్ల సమస్య ఉంది. మనం ఇప్పుడు దాంట్లో కుదుర్చుకొని ఏదో ఒకటి కట్టేశాము అయిపోయింది అనుకుంటే భవిష్యత్తులోకినా అక్కడ ఇబ్బంది అయితే కొత్త బ్రిడ్జి వచ్చినా సరే ఇబ్బందులు అనేటువంటి భవిష్యత్ తరాలు అనుభవించాల్సి ఉంటుంది. రెండో అంశం చెప్పనా అండి, ఇక్కడ ఉండేటువంటి ఇబ్బంది ఏంటి అంటే ఈ ఫ్లైఓవర్ కట్టేటప్పుడు ఉన్నటువంటి ప్రతిపాదన ఏంటంటే సింగిల్ పిల్లర్ మీద కట్టుకుంటూ వస్తే చాలా తక్కువ స్పేస్ ఉంటుంది, మిగతా వాళ్ళ కింద రాకపోకలకు కూడా ఇబ్బంది ఉంది. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు, 2 పిల్లర్స్ తో పాటుగా 2 వైపులా గోడ కట్టేటువంటి విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి పాత బ్రిడ్జి తరహాలో 2 వైపులా గోడలు కట్టేటువంటి విధంగా ప్రతిపాదన చేశారు. దీని వల్ల మొత్తము 2 వైపులా మూసుకుపోతుంది. కేవలము నిన్న వాళ్ళు వెళ్ళి అడిగిన తర్వాత అరండాలపేట వైపు ఉన్నటువంటి ఏదో శంకరవిలాస్ బ్రిడ్జ్ అని మనం పేరు చెప్తున్నామో 4వ లైన్ బ్రాడీపేట అరండాలపేట 4వ లైన్లోనూ మాత్రమే అక్కడ ఎంట్రీ కింద బ్రిడ్జి కిందకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది, మిగతా అంతా గోడ కట్టేస్తామని. ఇది కూడా ప్రజల రాకపోకలకు ఇబ్బంది. రెండో అంశం ఏంటో చెప్పనా, మొన్న పెమ్మసాని చంద్రశేఖర్ దగ్గరికి వెళ్ళి ఈ మొత్తము గుంటూరు ప్రజలందరూ కూడా వ్యాపారులు ఉంటారండి, దాంట్లో ప్రజలు కూడా ఉన్నారు, చాలా మంది ప్రజాస్వామికవాదులు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి వీళ్ళు అడిగినప్పుడు ఆర్ఓబితో పాటు ఆర్యూబి కూడా ఉంటుంది అని హామీ ఇచ్చాడండి పెమ్మసాని చంద్రశేఖర్. అంటే దాని యొక్క ప్రాధాన్యత వాళ్ళందరూ చెప్పిన తర్వాత ఆయనకు కూడా అర్థమైంది. కానీ ఆయన ఇచ్చినటువంటి మాట నోటి మాటగా హామీ ఇచ్చాడు. కానీ ఇప్పుడు సేతుబంధనకు సంబంధించినటువంటి వాళ్ళ వెబ్సైట్ లో చూస్తే ఇది ఆల్రెడీ ఓన్లీ ఆర్ఓబి మాత్రమే, అది కూడా 900 మీటర్ల వరకే. అదే విధంగా 22 అడుగుల సర్వీస్ రోడ్డు మాత్రమే, 4 లైన్ల మొత్తం ఫ్లైఓవర్. దీని వల్ల భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఉంటాయి.
ఇది ఖచ్చితంగా తూతూ మంత్రంగా పబ్బం గడిపేటువంటి ప్రయత్నం చేయటం దీనివల్ల నష్టం జరిగిద్ది. అంటే మీ ఉద్దేశం పెమ్మసాని చంద్రశేఖర్ ఇచ్చిన హామీని అమలు చేయమని అడుగుతున్నా. ఆయన మొన్న హామీ ఇచ్చాడు, RUB కూడా ఉంటుంది ఖచ్చితంగా. RUBతో కలిపి చేస్తా ఉన్నప్పుడు మరి మీ ఇష్టారీతిగా మళ్ళీ మీరు ఒక మాట చెప్పి మీరు ఇప్పుడు ROB కడతారంటే ఎట్లా? తప్పు కదా. అంటే ఒక మాట కృష్ణాంజనేయులు గారు గవర్నమెంట్ జీవోస్ ఆర్ గవర్నమెంట్ ఆర్డర్స్ కెన్ బి ఆల్టర్డ్, రైట్? అది మనం మర్చిపోవద్దు. ఇప్పుడు తప్పేం కదండి. నేననేది అలాంటి ప్రయత్నాల్లో ఉన్నారా పెమ్మసాని చంద్రశేఖర్? అది ప్రజలను ఒప్పించాలి. ఇందాక వేణుగోపాల్ గారు చెప్తున్నారు ప్రజలందరిని అడిగారు, ప్రజలందరితో మాట్లాడారు. ఇంకో గమ్మత్తు చెప్పనా అండి, అసలు ఈ ఫ్లైఓవర్ సేతుబంధన్ స్కీమ్ లో వస్తుంది అని పెమ్మసాని చంద్రశేఖర్ కి అక్కడ ఫ్లెక్సీలు పెట్టేంత వరకు గుంటూరులో ఉండేటువంటి ప్రజలకి మెజారిటీ 90% ప్రజలకు తెలియదండి అసలు కొత్త ఫ్లైఓవర్ వస్తుందని. అందరూ ఫ్లైఓవర్ వస్తుంది అనుకుంటే గతంలో ఉన్న DPR ప్రకారంగా ఫ్లైఓవర్ వస్తుంది, గల్లా జయదేవ్ తరహాలు అప్పుడు ప్రపోజల్ ఉంది కదా, సేమ్ అదే వస్తుంది కావాలని అందరూ అనుకున్నారు. ఇది సేతుబంధంలో తీసుకెళ్లి ఇరికిచ్చేసి ఒక 98 కోట్లతో మమా అనిపించిపోతున్నారు అన్న తర్వాత అందరికీ గుండెలో పగిలేంత పని అయిపోయినట్టు. ఎందుకంటే అసలు హార్ట్ ఆఫ్ ద సిటీ గుంటూరులో ఉన్నటువంటి నడిబొట్టును ఉన్నటువంటి ఒకే ఒక రహదారికి సంబంధించినటువంటి అంశం భవిష్యత్ తరాలకి అనుగుణంగా తయారవటం లేదు ఈ బ్రిడ్జి. ఇది ఖచ్చితంగా నష్టము. GGH వంటి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆసుపత్రికి కానివ్వండి, అటు SC కాలేజీ కానివ్వండి, హిందూ కాలేజీ కానీ, ఇవన్నీ శతాబ్దాల చరిత్ర అండి, దశాబ్దాలు కాదు. ఎప్పుడో బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి చరిత్ర మనకు అందించినటువంటి ఇవన్నీ కూడా సంస్థలు. వాటిని నిర్వీర్యం చేసేటువంటి విధంగా మనం ఇప్పుడు చేసుకుంటామా? రేపు భవిష్యత్ తరాలకు వాటిని మనం అందించొద్దా? ఇప్పుడు ఆ రైల్వే అండర్ బ్రిడ్జ్ లేకపోతే ఆసుపత్రికి వెళ్ళాలని ఇబ్బంది వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది, ఎక్కడికో వెళ్ళి తిరిగి రావాల్సినటువంటి పరిస్థితి, సర్వీస్ రోడ్లు కూడా చిన్నచిన్నవి. ఇది మీరు ఎందుకు కుదించాలి? ఇది కేవలము మనకి దగ్గర డబ్బులు లేవు అనేటువంటి పేరుతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దారితో అంటే మనకి ఇంతవరకు మన మంచం ఉన్న వరకే కాళ్ళు ముడుచుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తే ఇది తప్పు అని అంటున్నాను. మిగతా పట్టణాల సంగతి వదిలిపెట్టండి. CRDA పరిధిలో అమరావతిలో పరిధిలో ఉన్నటువంటి గుంటూరు కూడా మీకు ఇలాంటి హడావుడి పనులు, ఈ విధమైనటువంటి కక్కుర్తి పనులు ఎందుకు చేయాలంటే అవసరం ఏంటి? రైట్, దీనికి సమాధానం విందాం ఒకసారి. డెవలప్మెంట్ ని ఖచ్చితంగా ఆహ్వానిస్తున్నాం. పెమ్మసాని చంద్రశేఖర్ యొక్క ఇనిషియేషన్ కూడా ఖచ్చితంగా అప్రిషియేట్ చేయొచ్చు. రైట్ వేణుగోపాల్ గారు భవిష్యత్ తరాలకు అనుగుణంగా చేయాలి. రైట్ వేణుగోపాల్ గారు మీ సమాధానం. ఎందుకంటే కృష్ణాంజనేయులు గారు చాలా క్లియర్ గా అడుగుతా ఉన్నారు. భవిష్యత్ తరాలు అంటే ఈ బ్రిడ్జ్ ఇప్పటికీ 70 సంవత్సరాలు 60 ఏళ్ళుగా ఈ బ్రిడ్జ్ మనకి సర్వ్ చేస్తూ ఉంది. ఇప్పుడు కట్టబోయేటువంటి బ్రిడ్జ్ ఇంకొక 50 ఏళ్ళు 60 ఏళ్ళు సర్వ్ చేయాలి. బట్ ఇప్పుడు కట్టబోతున్నటువంటి బ్రిడ్జ్ మీ ప్రపోజల్ ప్రకారం ఉన్నటువంటి అఫీషియల్ వెబ్సైట్ ప్రకారం ఏదైతే ఉందో సేతుబంధన్ వెబ్సైట్ ప్రకారం దాని ప్రకారంగా కనుక బ్రిడ్జ్ కడితే మా అంటే ఇంకో 10-12 ఏళ్ల కంటే ఎక్కువ సర్వ్ చేయదు అనేటువంటి చాలా క్లియర్గా ఆయన చెప్తా ఉన్నారు. మీ సమాధానం ఏంటి సార్? అదే నేను చెప్పడం ఏమంటే అక్కడ ప్రాంత వాసులకి దానిపైన కరెక్ట్ గా అవగాహన అనేది ఉంటుంది. కానీ ఏదైతే కేంద్ర మంత్రి గారు కూడా ఏం చెప్పారు, దాన్ని కూడా ప్రపోజల్ లో తీసుకొని వస్తాం, ఖచ్చితంగా చేస్తామంటే ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే ఒక పని చేసేటప్పుడు ప్రజలకు సమస్య రాకుండా చేయడానికే చేస్తున్నారు. అలాంటప్పుడు ఎందుకు రైల్వే అండర్ బ్రిడ్జ్ కూడా ఎందుకు యాక్సెప్ట్ చేయరు? ఖచ్చితంగా దానికి కావాల్సిన నిధులు కూడా పొట్టాడు తీసుకొని వచ్చి పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు NDA ప్రభుత్వం అంటే BJP తెలుగుదేశం ఒక్కదానికే బాధ్యత కాదు, భారతీయ జనతా పార్టీకి ఉంది, అదేవిధంగా జనసేన పార్టీకి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే కేంద్ర మంత్రి నోటి మాటతో చెప్పాడో ప్రజలు చెప్పిన తర్వాత ఆయనకు అవగాహన ఉంటుంది. కాకపోతే ఏదో ఈ ఫండ్స్ ఎందుకు వదులుకోవాలని దీంతో దాన్ని తీసుకురావడం జరుగుతుంది. దాంతోపాటు ఖచ్చితంగా కృష్ణాంజనేయ గారు చెప్పింది కరెక్ట్ అయితే, అదేవిధంగా ప్రజల సమస్య కరెక్ట్ అయితే ఖచ్చితంగా ఏదైతే అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ కూడా తీసుకొని రావడం జరుగుతుంది. ఎక్కడ కానీ ప్రజలకు వ్యతిరేకంగా ఈ NDA ప్రభుత్వం పోదు. ఏదైతే వైఎస్ఆర్ ప్రభుత్వం లాగా మా ఈ NDA ప్రభుత్వం కాదు, ఖచ్చితంగా ప్రజలకు అనుకూలంగా ప్రజల సమస్యను తెలుసుకొని దానికి అనుగుణంగానే ముందుకు పోతారు. ఈరోజు గుంటూరుకి ఏదైతే 1250 కోట్లు ఈరోజు 6 నెలల ముందే చెప్పడం జరిగింది, ఆయన కూడా ప్రకటించడం జరిగింది. ఏమేమి వస్తున్నాయి, గుంటూరుకి ఏమేమి నిధులు వస్తున్నాయి అని చెప్పి కూడా ప్రకటి. ఎందుకు పార్టీకి ప్లస్ అవ్వాలి, ఈ ప్రభుత్వానికి ప్లస్ అవ్వాలే కానీ మైనస్ అయ్యే పనులు ఎక్కడా చేయరు. అదేవిధంగా ఈరోజు కృష్ణాంజయ్య గారు కూడా చెప్తున్నాడు, ఏదైతే ముందు అది చెప్పడం లేదు, ముందు గల్లా జయదేవ్ ఉండేటప్పుడు గల్లా జయదేవ్ గారు 167 కోట్లు తెచ్చినప్పుడు అప్పుడు 1.5 కిలోమీటర్కా లేకపోతే కిలోమీటర్కా అనేది ప్రపోజల్ ఉండేది అనేది మన దగ్గర సరిగ్గా సబ్జెక్ట్ లేదు కాబట్టి మనం వేణుగోపాల్ గారు ఒక్క మాట మీ డౌట్కి నేను చెప్తాను. ఆ రోజున 167 కోట్లకు సంబంధించి
ఏదైతే హిందూ కాలేజ్ సెంటర్ నుంచి లార్జ్ సెంటర్ వరకు 1.5 కిలోమీటర్ సంబంధించినటువంటి డిపిఆర్ అది. ఇప్పుడు కూడా సేమ్ డిపిఆర్ ని ఇంప్లిమెంట్ చేయమని అందరూ అడుగుతున్నారు, వేరేది ఏం ఖచ్చితంగా అది ఏదైతే ప్రజలకు ఉపయోగపడేది ఖచ్చితంగా కూడా ప్రభుత్వం ముందుకు పోవడం కూడా జరుగుతుంది. కానీ ఎక్కడ కానీ ప్రజలకు వ్యతిరేకమైన కార్యక్రమాలు కానీ ప్రజలు ఏదైతే మనోభావాలు దెబ్బతినే విధంగా కానీ చేయదని చెప్తున్నాను అవినాష్ గారు. అండి అవినాష్ గారు ఒక్క పాయింట్ చెప్పి ముగిస్తాను. ఈ రోజున ఎవరైతే దీన్ని ఈ విధంగా మార్చాలి, ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా చేయాలనేటువంటి వాళ్ళు జేఏసీ తరఫున ఎమ్మెల్యేలను కలిస్తే, ఎమ్మెల్యేలు ఇద్దరు తెలుగుదేశం పార్టీ వాళ్లే కదా, గుంటూరు ఈస్ట్ వెస్ట్ వాళ్లే, ఎంపీ కూడా వాళ్లే. వెళితే అందరు ఎమ్మెల్యేలు అండి, రాజధానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అందరూ కూడా అందరూ ఈ విధంగా ఆర్ఓబి ఆర్యూబి ఉండాలి, అదే విధంగా సర్వీస్ రోడ్లు కూడా విశాలంగా ఉండాలి అనేటువంటి విధంగానే అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా చెప్తున్నారండి. వాళ్ళు అందరూ అదే చెప్తున్నారు, ఇలానే ఉండాలంటే ఖచ్చితంగా డబ్బులు ఇబ్బంది ఉన్న మాట వాస్తవమే, దాన్ని ఎలా అధిగమించాలని ప్రభుత్వం చూసుకోవాలి. చూడండి, ఎందుకంటే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ రాజకీయంగా నష్టపోయేదానికి అవకాశం ఉంది. గుంటూరులో ఇప్పుడు ఒక బ్రిడ్జి కట్టొచ్చు, బ్రిడ్జి కట్టడం వల్ల లాభం జరగాలి. నేను ఒక ప్రశ్న అడుగుతాను కృష్ణాంజనేయులు గారు, ఒక ప్రాక్టికల్ క్వశ్చన్ ఉంది నా దగ్గర, దానికి ఐ థింక్ మీరైతే కరెక్ట్ సమాధానం చెప్తారేమో. ఇటు హిందూ కాలేజ్ నుంచి లార్జ్ సెంటర్ ఏదైతే ఉందో ఆ రూట్లో హిందూ కాలేజ్ నుంచి లార్జ్ సెంటర్ వైపు ఫ్లైఓవర్ ప్రపోజల్ ఇప్పటివరకు ఎప్పుడు లేదు. అరండల్పేట్ అడ్డ రోడ్లో పెద్దగా ట్రాఫిక్ జామ్లు కూడా ఉండవు. మరి అక్కడి వరకు ఫ్లైఓవర్ అంటూ ఇప్పుడు కొత్త రాగాలు ఎందుకు తీస్తున్నారు? ఆ రోడ్ను విస్తరించకుండా అడ్డుకోవడం కోసమేనా? అసలు మీరేమంటారు దీనికి? ఇప్పుడున్న ఫ్లైఓవర్ ఉన్నదే ఆ రూట్ లో అండి. ఇప్పుడున్న ప్రజెంట్ ఫ్లైఓవర్ పాతది సేమ్ అదే రూట్ లో ఉంది, కానీ ఎక్కడి నుంచి ఉంది? ఏసీ కాలేజీ దగ్గర నుంచి శంకర విలాస్ వరకే ఉన్నటువంటి పరిస్థితి. దాన్ని ఇప్పుడు ఎక్కడి వరకు మారుస్తున్నారంటే, ఏసీ కాలేజీ కొంచెం అవతల మహిళా కాలేజీ సర్కిల్ నుంచి మొదలుపెట్టి అరండాలపేట 8వ లైన్ వరకు, అంటే అరండాలపేట పోలీస్ స్టేషన్ 10వ లైన్ లో ఉంటుంది, 8వ లైన్ వరకు ఇప్పుడు 900 మీటర్లకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. అదే మీరు హిందూ కాలేజ్ దగ్గర నుంచి లార్జ్ సెంటర్ వరకు వెళ్తే సింగిల్ పిల్లర్ తో మనం ఫ్లైఓవర్ కడితే 1 కిలోమీటర్న్నర. ఇప్పుడు ప్రజెంట్ అరండాలపేట పోలీస్ స్టేషన్ దగ్గర 10వ లైన్ దగ్గర పెద్ద ట్రాఫిక్ లేదని మనం ఈ రోజు అనుకుంటాం కదా. మనము భవిష్యత్తు ఏంటి 50 ఏళ్ళకి సంబంధించినటువంటి అంశం కదా మనం మాట్లాడుకుంటుంది. అందుకని భవిష్యత్తు అవసరాల రీత్యా భవిష్యత్తులో ఉపయోగపడేటువంటి విధంగా ఆ రోజున తయారు చేసిన ప్రపోజల్ డిపిఆర్, అది కిలోమీటర్న్నర ప్రపోజల్ అన్నది అది. అందుకని ఒకవేళ అది ఫ్లైఓవర్ పెరిగింది అనుకోండి, కింద వ్యాపారులకు జరిగే అదనపు లాభం ఏమి లేదు. వాస్తవంగా చెప్పాలంటే పైన ఫ్లైఓవర్ వెళ్తున్నాయి, కింద వాళ్ళ వ్యాపారులకు ఏమైనా ఉపయోగం ఉంటుందా? వాళ్ళు ఎందుకు పెంచమని అడుగుతున్నారు? వాళ్ళకి యాక్చువల్గా తక్కువలోకి ఫ్లైఓవర్ దిగితే తిరిగి వచ్చి వాళ్ళ వ్యాపారాలు జరిగేదానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ వ్యాపారాలకు సంబంధించినటువంటి సమస్య లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సమస్య ఇది కాదండి. భవిష్యత్ అవసరాల రీత్యానే ఆ రోజున ఇంజనీర్లు అందరూ కూడా ఈ కిలోమీటర్న్నర ఫ్లైఓవర్ 6 లైన్ ఉంటే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని ఆ రోజున తయారు చేశారు డిపిఆర్ అనేటువంటి విషయాన్ని గమనించాలి. ఆ విధంగా ఉంటే భవిష్యత్ అవసరాలకి ఉపయోగపడిద్ది. డబ్బులు గిన లేవు అనుకుంటే ఒక 60 కోట్లకో 70 కోట్లకో దాన్ని సమకూర్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇప్పుడు పీపీపీ మోడల్ అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు, మేము పబ్లిక్ ప్రైవేట్